యెషయా గ్రంథము 46 1 బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి. 2 మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి, అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయున్నవి. 3 యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. 4 ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే చేసియున్నాను, చంకపెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. 5 మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? 6 దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. 7 వారు భుజముమీద దాని నెక్కించుకొందురు, దాని మోసికొనిపోయి తగిన చోట నిలువబెట్టుదురు, ఆ చోటు విడువకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్పెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. 8 దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండుడి, అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి. 9 చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలినవాడెవడును లేడు. 10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంక జరుగని వాటిని తెలియజేయుచున్నాను. 11 తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను, నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను, ఉద్దేశించియున్నాను సఫలపరచెదను. 12 కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి. 13 నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు, సియోనులో రక్షణనుండ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. యెషయా గ్రంథము 47 1 కన్యకయైన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము, కల్దీయుల కుమారి, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము, నీవు మృదువువని అయినను సుకుమారివని అయినను జనులు ఇకమీదట చెప్పరు. 2 తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసరుము, నీ ముసుకు పారవేయుము, కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము, కాలిమీది బట్ట తీసి నదులు దాటుము. 3 నీ కోకయు తీసివేయబడును, నీకు కలిగిన యవమానము వెల్లడియగును, నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. 4 సైన్యములకధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు. 5 కల్దీయుల కుమారి, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము, రాజ్యములకు దొరసానియని ఇకమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు. 6 నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని, నీవు వారియందు కనికరపడక వృద్ధులమీద నీ కాడిం రానును మిక్కిలి బరువుగా మోపితివి. 7 నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. 8 కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము. 9 ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను, ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును. 10 నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవను కొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. 11 కీడు నీమీదికి వచ్చును, నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు, ఆ కీడు నీమీద పడును, దానిని నీవు నివారించలేవు, నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును. 12 నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము, ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో. 13 నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు, జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో, ఆలోచించుము. 14 వారు
కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. 15 నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైన నుండడు. యెషయా గ్రంథము 48 1 యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి. 2 వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. 3 పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. 4 నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి. 5 నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని. 6 నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. 7 అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు. 8 అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వము నుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును. 9 నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను. 10 నేను నిన్ను పుటమువేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. 11 నా నిమిత్తమే అలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను. 12 యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి యొగ్గి వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను. 13 నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీయు నిలుచును. 14 మీరందరూ కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయుల మీదికి వచ్చును. 15 నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి ఈ మాట ఆలకించుడి. 16 ఆది నుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. 17 నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. 18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును. 19 నీ సంతానము ఇసుకవలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు. 20 బబులోను నుండి బయలువెల్లుడి కల్దీయుల దేశములో నుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి బూదిగంతముల వరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి. 21 ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుకజేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. 22 దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.